ఓం నమః శివాయ. శ్లోకం మరియు శ్లోకం యొక్క అర్థం తెలుసుకున్నప్పుడే మనకి అందులోని భావం తెలుస్తుంది. మనం ఆ భగవంతుడికి దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతుంది. అందుకోసమే మీకోసం ఇప్పుడు నేను చెప్పబోయే అర్ధనారీశ్వర స్తోత్రం. చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. అంటే సంపెంగ పువ్వు వంటి బంగారు ఛాయ గల శరీరం సగభాగముగా కలిగిన ఆమెకు, కర్పూరం వలె తెల్లనైన శరీరం మరో సగభాగముగా కలిగిన ఆయనకు నమస్కారం. చక్కని కొప్పు ధరించిన ఆమెకు, జటలు ధరించిన ఆయనకు అంటూ పార్వతీదేవికి, ఇటు పరమశివునికి నా నమస్కారము. కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ భుజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. అంటే కస్తూరి కుంకుమలను శరీరముపై పూసుకున్న పార్వతీదేవికి, చితి భస్మమును శరీరం నిండా పూసుకున్న శివునికి నమస్కారం. మన్మధునికి తిరిగి రూపం ప్రసాదించిన దేవికి, మన్మధుని దహించి వికృత రూపుడిని చేసిన స్వామికి నా నమస్కారములు. జనత్వణత్కంకణనుపురాయై పాదాబ్జరాజత్పనినుపురాయ హేమాంగదాయై భుజంగదాయ నమః శివాయై చ నమః శివాయ. అంటే మధురమైన ధ్వని చేసే హస్త కంకణాలు, కాళ్ల గజ్జలు ధరించిన అమ్మవారికి, పాద పద్మములపై సర్పములను ఆభరణాలుగా ధరించిన స్వామికి నమస్కారం. బంగారు భుజ బందులు ధరించిన దేవికి, సర్పములను భుజకీర్తులుగా ధరించిన దేవునికి నా నమస్కారములు. విశాల నీలోత్పలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ. అంటే విశాలమైన నల్ల కలువల వంటి కన్నులు కలిగిన పార్వతికి, వికసించిన పద్మము వంటి కన్నులు కలిగిన శివునికి నమస్కారం. సమానమైన కన్నులు గల దేవికి, బేసి కన్నులు కలిగిన ముక్కొంటికి నా నమస్కారము. మందారమాలా కలితలాకాయై కపాలమాలాంకిత కందరాయ దివ్యబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ. అంటే మందార పూల దండలతో అలంకరించబడిన జుట్టుగల అమ్మవారికి, రుండమాల మెడలో ధరించిన స్వామికి నమస్కారం. దివ్యమైన వస్త్రాలను ధరించిన దేవికి, దిక్కులనే వస్త్రాలుగా కలిగిన శివునికి నమస్కారము. అంబోధర శ్యామల కుంతలాయై తటిప్రభాతమ్ర జటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. అంటే నీటితో నిండిన నల్లని మేఘం వంటి కేశములు కలిగిన పార్వతికి, మెరుపు తీగ వంటి కాంతితో మెరిసే రాగి రంగు జుట్టులు కలిగిన శివునికి నమస్కారం. తనకంటే అధికులు ఎవరూ లేని దేవికి, సమస్త విశ్వానికి అధిపతి అయిన స్వామికి నా నమస్కారం. ప్రపంచ సృష్టిన్ మకలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమః శివాయై చ నమః శివాయ. అంటే సృష్టి కార్యం కోసం
సుకుమారమైన లాస్య నృత్యం చేసే సృష్టికర్తకి, ప్రళయకాలంలో సమస్తాన్ని అంతం చేయడానికి తాండవం చేసే సంహారకర్తకు నమస్కారం. జగత్తుకు తల్లి అయిన పార్వతికి, ఈ విశ్వానికి ఒకే ఒక్క తండ్రి అయిన శివునికి నా నమస్కారం. ప్రతిప్త్వరత్నజ్వాల కుండలాయై స్ఫురన్న మహాపనంగభూషణాయ శివనిత్యాయై చ శివనిత్యాయ నమః శివాయై చ నమః శివాయ. అంటే ప్రకాశవంతమైన రత్న ఖచిత కుండములు ధరించిన దేవికి, మెరుస్తున్న పెద్ద సర్పములను భూషణములుగా ధరించిన స్వామికి నమస్కారం. మంగళప్రదమైన శివునితో కూడి ఉన్న శివకు, శుభప్రదమైన పార్వతితో కూడి ఉన్న శివునికి నమస్కారం. ఏతత్ పఠేదష్టకమిదం యో భక్త్యా సమన్యో భువజ్జీవీ ప్రప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయత్ సదా చాస్య సమస్త సిద్ధిః. ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ఎవరైతే భక్తితో చదువుతారో వారికి ఈ భూమిపై దీర్ఘాయువు, గౌరవము, సిద్ధమైన సౌభాగ్యము, సమస్త కార్యసిద్ధి మరియు దంపతుల మధ్య ఎనలేని అన్యోన్యత కలుగుతాయి. మీ అమూల్యమైన సమయాన్ని మా వీడియోస్ చూడడానికి కేటాయించినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.